పోతే మీరు బతుకుతారా? ఓకే దుర్గా ప్రసాద్ గారు మాట్లాడే మాట ఓకే అది కాదు సారే గారు, మీ పాయింట్ ఏంటి? ఒకటి, మీరు నాస్తికవాదంలో మాట్లాడారా, ఆ లైన్లో మాట్లాడదాం. లేదు బ్రాహ్మణులు కుల వివక్షణ పాటిస్తూ ఉన్నారు, ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారా, దానిపైన మాట్లాడదాం. సో మీ లైన్ ఏంటి? క్లియర్గా బ్రాహ్మణులను విమర్శించాలి అన్న దృక్పథంలోనే మీరు మాట్లాడారా, లేదు హిందూ ఆచారాలను కించపరచాలన్న ఉద్దేశంలోనే మీరు మాట్లాడారా, లేదు బ్రాహ్మణులు కుల వివక్షను పాటిస్తున్నారు అన్న దానిలో మీరు చెప్పారా? ఒకవేళ బ్రాహ్మణులు కుల వివక్షణని మీరు ఇంతకుముందు అన్నారు, కానీ మీరు ఆ పదాలను ఎక్కడా తీసుకుని రాక నెయ్యి వేసుకుని తింటారు, బాలింతల్లా పొట్టేసుకుని బయటకు వస్తారు, జంధ్యం ఎందుకు తీసేయరు, చొక్కా ఎందుకు వేసుకోరు అని వాళ్ళని బాడీ షేమింగ్ చేశారు. మీరు బలిసి నేను వాళ్ళు వేసుకోవాలి. సార్ ఈరోజు స్వాభిమానం లేదా మాకు ఇబ్బంది అయిన వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఊరికి దూరం, వందల వేల సంవత్సరాలు ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది, అలా కాదు. ఓకే సారే గారు, ఆ రోజుల్లో సతీ సహగమనం ఉండేది, ఇప్పుడు లేదు. రూపుమాపిన సతీ సహగమనం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా? రూపుమాపిన దురాచారాలు ఎన్నో ఉన్నాయి, అజ్ఞానంలోనో మరో అంధకారంలోనో. ఓకే అది కాదు, ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, రాజ్యాంగాన్ని రాసుకున్నాం, రాజ్యాంగపరమైనటువంటి పాలనతో ముందుకు వెళుతూ ఉన్నాం. అప్పట్లో ఎన్నో వివక్షలు ఉండేవి, ఎన్నో దుర్మార్గాలు ఉండేవి, అవి కాదు. సో ఈ దశాబ్దంలో మారుతూ ఉన్నాయి, నేటికి పరిస్థితులు ఇంకా మారిపోయాయి. ఇప్పుడు ఈ రోజుల్లో వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో చేశారు అని ఇప్పుడు గౌరవ మర్యాదలతో బతుకుతున్నటువంటి ఒక కులాన్ని కించపరిచే విధంగా పాటలు రాయడం కరెక్టా డెమోక్రసీలో? ఈ దేశంలో నేను ఏం చెప్తున్నానంటే, ఈ దేశంలో గౌరవాలు పొందాల్సింది కష్టపడి అభివృద్ధిలో పాలు పంచుకొని సమాజానికి తిండి పెడుతున్నది రైతులు, కూలీలు, శ్రామికులు, వీళ్ళందరూ కూడా. ఈ రోజు మనం గౌరవించవలసింది వాళ్ళని, ఈ దేశానికి గౌరవించుకుందాం. ఒకరిని గౌరవించుకోవడం అంటే ఇంకొకరిని అవమానించడం కాదు. సారే గారు ఒక్క క్వశ్చన్, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఎందుకు ఒకరిని గౌరవించడం అంటే ఇంకొకరిని అవమానించడం కాదు. రైతులను ఎందుకు గౌరవించట్లేదు అని పాట రాయండి, రైతులు ఎందుకు పస్తుండాలి అని ఒక పాట రాయండి, రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ఒక పాట రాయండి, అది రాయండి. అంతే తప్ప బ్రాహ్మణుడే కాదు జంధ్యం వేసుకునేది, విశ్వ బ్రాహ్మణుడు వేసుకుంటాడు, క్షత్రియుడు వేసుకుంటాడు, గాయత్రి మత ఉపాసకులు జంధ్యం వేసుకుంటారు, కోట్లాది మంది మత విశ్వాసాన్ని నమ్ముతున్న వాళ్ళు అంగి వేసుకోలేదు సమయంలో. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ మీకు సంబంధం లేదండి, అది మీ చొక్కా వేసుకుంటామా వేసుకోమనే అధికారం మీకు లేదు. బ్రాహ్మణులు అంటున్నారు వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని చూపించుకోవడం కోసం మాత్రమే గాయత్రిని ధరిస్తారు. వాళ్ళు చొక్కలు ధరించరు. బ్రాహ్మణులే కాదు కదా, క్షత్రియులు కూడా ధరిస్తున్నారుగా, క్షత్రియులు ధరిస్తున్నారు, విశ్వ బ్రాహ్మణులు ధరిస్తున్నారు. రాజు తెలుసుకుంటే దెబ్బలకు కొదలు అని బ్రాహ్మణులు చేస్తున్నటువంటి వాటిని వ్యతిరేకిస్తూ నేను కూడా వేసుకుంటామని వాళ్ళు కూడా వేసుకున్నారు, మిగతా వాళ్ళు కూడా వేసుకున్నారు తప్ప ఇది మొదటిగా వేసుకున్నది బ్రాహ్మణులే. ఇప్పటికి కూడా బ్రాహ్మణులు ఇప్పటికి సైతం బ్రాహ్మణులు తమ వాళ్ళు వృత్తిగా చెప్తున్నది, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము అగ్రభాగాన వాళ్ళు ఉండడానికే మా అంతా నిష్టగా ఎవరు ఉండరు అంటే మేమే గొప్పలము, మాకంటే ఇంకా వాళ్ళు గొప్పలని చెప్పడానికి, అంతే తప్ప వర్ణ ధర్మంలో చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి ధర్మం బ్రాహ్మణుడు, మేము బ్రహ్మ తలకాల నుంచి పుట్టామన్నాడు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు పాదాల నుంచి పుట్టారన్నారు. ఎక్కడైనా ఉన్నదండి ప్రపంచంలో? ఎక్కడైనా పుట్టారా? ఇక్కడ నుంచి ఈ వ్యవస్థని 200,000 సంవత్సరాలు నడిపించి ఈ దేశంలో సాంఘిక దురాచారాలకు, సామాజిక వివక్షతకు, అంటరానితనానికి, పేదరికానికి, దరిద్రానికి కాదు. ఇదిగో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి కుదిరితే ఇదిగో కుదిరితే పాస్ చేయండి ఒకసారి. నేను ఒక పవన్ కళ్యాణ్ వీడియో చూపిస్తున్నాను, ఒకసారి ఇదిగో జూమ్ చేయండి కుదిరితే. ఇదిగో పవన్ కళ్యాణ్ మన కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఇదిగో జంధ్యం వేసుకున్నారు. ఇదిగో జూమ్ చేసి చూపిస్తాను కావాలంటే మీకు. అంటే బహుశా ఆయన ఏదో ఉపాసన తీసుకున్నారు, బ్రాహ్మణుడే కాదు జంధ్యం వేసుకున్నది. ఇదిగో పవన్ కళ్యాణ్ మొన్న ఆయన నదీ స్నానం చేసేటప్పుడు ఇదిగో జంధ్యం వేసుకున్నాడు, అంటే ఆయన ఏదో ఒక ఉపాసన తీసుకున్నాడు. మీరు బ్రాహ్మణులను తిడుతూ మొత్తం హిందూ సమాజాన్ని తిట్టారు అని చాలా మంది అభిప్రాయపడటానికి కారణం ఇదే. జంధ్యం ఇదిగో పవన్ కళ్యాణ్ జంధ్యం వేసుకున్న వీడియో ఇదిగో. అంటే ఒక్క నిమిషం ఇదిగో ఒకసారి నరసింహ దీన్ని జూమ్ చేయండి నరసింహ ఒకసారి.
నేను ఆ వీడియోని చూపిస్తున్నాను. దీనికి ప్రజెంట్ పాస్ చేయడానికి అవ్వలేదు కాబట్టి ఇదిగో నరసింహ ఒకసారి దీన్ని జూమ్ చేయ నరసింహ. ఓకే, మీకు కనబడుతుంది అనుకుంటాను. ఇదిగో కొంచెం ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్ మొన్న సనాతన ధర్మం గురించి నది స్నానం చేశాడు, వేసుకున్నారు. అంటే అలాంటి కాదు, అంటే జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుని మీరు ఒక మాట అంటూ హిందూ సంప్రదాయాలను పాటించే వాళ్ళందరినీ మీరు కించపరిచారని అంటున్నారు. ఒక మాట వినాలి, మీరు పవన్ కళ్యాణ్ ని కోడ్ చేస్తే అంతకు ముందు ఆయన ఏమన్నాడు, నేను నాస్తికుని, మా నాన్న కూడా పవన్ కళ్యాణ్ ఆ మాట జంధ్య గురించి అంటూ ఉన్నాను. మీరు జంధ్యం అనేది బ్రాహ్మణుడు వేసుకుంటాడు అని లేదు, బ్రాహ్మణుడే కాదు విశ్వబ్రాహ్మణులు వేసుకుంటారు, క్షత్రియులు వేసుకుంటారు, గాయత్రిమాత ఉపాసకులు వేసుకుంటారు అని ఇక్కడ దుర్గా ప్రసాద్, కిరణ్ శర్మ వేశారు. సందర్భంలో జంధ్యం సార్ బ్రాహ్మణిజానికి అగేనిస్ట్ గా జరిగినటువంటి సంస్కరణలు, పోరాటాల వల్ల రకరకాల మార్పులు వచ్చినాయి సార్. రకరకాల మార్పులు సహజంగానే బ్రాహ్మణిజానికి అగేనిస్ట్ గా జరిగినటువంటి దాంట్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రకరకాల వాళ్ళు వచ్చారు. ఇప్పటికి కూడా వీళ్ళు విశ్వబ్రాహ్మణులు అన్నారు కదా, విశ్వబ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు ఒప్పుకోరు. వాళ్ళు సుసంగ పురోహితులతో విశ్వబ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులు ఒప్పుకోరు అంటే చాలా కులాల్లో ఇంకో కులాలను ఒప్పుకోరు. కులాల్లో వర్గాలు ఉన్నాయి, ఒక వర్గాన్ని ఇంకొక వర్గం ఒప్పుకోని పరిస్థితులు అన్ని కులాల్లోనూ ఉన్నాయి. ఒక తెగ సంప్రదాయాన్ని ఇంకొక తెగ ఒప్పుకొని సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఇది కాదు. మీరు ఇక్కడ ఏమన్నారంటే, నేను ఒక్కడే క్వశ్చన్ అడుగుతాను, వాళ్ళ జంధ్యం తీయకపోతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, వాళ్ళు షర్ట్ వేసుకోకపోతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అది విషయం, నా పాయింట్ అది. నేను అడిగేది అంటే ఆవేశపడుతున్నాడు. ఆ వ్యక్తి రకంగా ఉండే అవకాశం తప్ప ఈయనకు జంధ్యం వేసుకుందా, చొట్టా ఇప్పాడా, షర్ట్ వేసుకున్నాడా, ప్యాంట్ వేసుకున్నాడా ఇక్కడ ముఖ్యం కాదు కదా. సారా గారు మీరు సమాధానం చెప్పండి. సారా గారు మీరు సమాధానం చెప్పండి. అందరు మనుషులం ఒకటే, అందరిలో మనుషుల మధ్య తేడాలు లేవు, అందరూ సమానమే, అందరం మనం పౌరులమే, మనం అంతా ఒకటే అనేటువంటి భావన ఉంటే నాకు అభ్యంతరం లేదు. కానీ అందరిలో నేను గొప్పవాణ్ణి, నేను బ్రహ్మ జ్ఞానిని, నాకే అన్ని తెలుసు అని చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా నువ్వు ఎట్లా గొప్పవాడు అవుతావో అడుగుతాం. నీలో ఉన్న ప్రత్యేకత ఏంటో అడుగుతాం, మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ మీకు ఏ విషయం కావాలో అడగండి, సమాధానం అంటే ఎవరన్నారు నేనే గొప్పవాడిని మిగిలిన వారందరూ గొప్పవాళ్ళు కాదు అని ఎవరన్నారు? కావాల్సింది ఎవరు మేమన్నామా? ఇప్పుడు సహజంగానే యాంకర్ గారు సహజంగానే అన్ని కులాల్లో బ్రాహ్మణ కులం గొప్పదని, బ్రాహ్మణులు వాళ్ళు చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం బ్రహ్మ తలనుంచి పుట్టారు, వీళ్ళు బ్రహ్మ జ్ఞానులు. ఓకే, పురాణాలు కొన్ని అవి ఎప్పుడో అంటే అసందర్భమైనటువంటి కొన్ని అంశాలను నేటి సమాజంలో అప్పటి విషయాన్ని ప్రస్తావిస్తూ కించపరచడం కరెక్టేనా? ఇప్పటికి అదేమీ లేదుగా, జ్ఞానం ఉన్న వారిని అంగీకరిస్తూనే ఉన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిన వారి దగ్గర కూడా బ్రాహ్మణులు కుల రహితంగా వెళ్ళి పూజలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరింటికైనా వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలను చేసి వస్తూ ఉన్నారు బ్రాహ్మణులు. ఎవరింటికైనా వెళ్ళి పూజా కార్యక్రమాలు, ఎవరి పెళ్లికైనా మంత్రాలు చదువుతున్నారు బ్రాహ్మణులు. ఎవరి పెళ్లికైనా హిందూ ధర్మం ప్రకారం చేసుకునే ఎవరి పెళ్లికైనా ఎవరి పెళ్లికైనా బ్రాహ్మణుడు వెళ్ళి మంత్రాలు చదువుతూ వస్తున్నాడు. యాంకర్ గారు వినండి, పూజా కార్యక్రమానికని వెళ్ళి వాళ్ళ చేత కాళ్ళు మొక్కించుకుంటాడు. ఈయన కాళ్ళు మామూలుగా మొక్కించుకోడు, ఊరి బయటికి తీసుకొచ్చేసి రోడ్డు మీద నిలబెట్టి చుట్టూ కాళ్ళు కడిగించుకుంటాడు వాళ్ళ చేత. ఏమి నీకు చేతులు లేవా? నువ్వు కాళ్ళు కడుక్కోలేవా? ఆయన చెప్పిన సమాధానం చెప్తా వినండి. అక్కడ చెప్తా వినండి. కాలు మొక్కడం బాంఛం ద్వారా కాలు మొక్కడం అనేది బాంఛం ద్వారా కాలు మొక్కడం వేరు, బాంఛం ద్వారా కాలు మొక్కడం వేరు. నిత్యం దైవ సన్నిధానంలో మీరు మంత్రోచ్చారణలో ఉంటారు కదని గౌరవంతో మొక్కడం. చెప్తా వినండి సార్, ఒక్క విషయం చెప్తా వినండి సార్, ఒక్క మాట చెప్తా వినండి. వాళ్ళు అక్కడ మాకు కాళ్ళకి నమస్కారం చేస్తున్నారు అని అంటే అక్కడ ఉన్న భగవంతుడి స్వరూపంలో, ఇప్పుడు ఒక భగవంతుడి స్వరూపంలో వాళ్ళు మాకు దండం పెట్టి చెప్తూ మేమేమంటాము, వాళ్ళని ఆశీర్వదించాడు, సర్వం పరమేశ్వరార్పణం వస్తూ అంటాం. స్వామి ఈ దండం మాకు కాదు,
నీకు చెంతకి చెందాలి కాబట్టి ఇది నీ చెంతకే నాయన అని చెప్పి మేము దండం పెట్టుకుంటాం. మేము ఒళ్ళు బలిసి మా చేత మేము పెట్టించుకోమండి. వాళ్ళు భక్తితో వాళ్ళ పూజా కార్యక్రమాన్ని నిర్వహించామని గురుస్థానంలో ఉన్నప్పుడు ఎవరిని ఒక గురువు విద్య చెప్పినప్పుడు గురువుకి మీరు దండం పెట్టరా సార్? ఒక గురువుకి మీరు దండం పెడతారా పెట్టరా? ఒక మీకు పాత గురువు గారు మీకు చదువు చెప్పిన గురువు గారు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఊళ్ళలో జాతరలు జరుగుతుంటుంటాయి, నెత్తిపైన గరగ పెట్టుకుని ఇంటింటికి తీసుకువెళ్తుంటుంటారు. బ్రాహ్మణేతర కులాలకు చెందిన వ్యక్తులు తీసుకువెళ్తారు. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన తర్వాత చెంబుతో పసుపు నీళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళ కాళ్ళపైన కూడా నీళ్లు పోస్తారు. ఊళ్ళలో జాతరలు జరిగేటప్పుడు బ్రాహ్మణేతర కులాలకు చెందిన వ్యక్తి నెత్తిపైన గరగ పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళపైన కూడా నీళ్లు పోస్తారు, కాళ్ళు కడిగేదే. ఈ ఆచారాలు కూడా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం జనాల్లో బోనాలు తీసుకెళ్తారు. వాళ్ళ మునివేలు చక్కెర నీళ్ళతో కలిపి తాగిస్తారు వీళ్ళు. అన్ని అబద్ధాలు. చూపించారా? మాట ఇచ్చేమాకండి. మీరు మనిషిని తప్పుదో పట్టించద్దు. ఎక్కడ తాగిచ్చారు చూపించండి, ఎక్కడ తాగిచ్చారు నీళ్ళు చూపించండి. మీకంటే ఎక్కువ అందమైన పాటలు పాడగలుగుతా నేను, చాలా మంచి పాట పాడగలుగుతా. అలాంటి పాట పాడలే నేను మీ గురించి పాట పాడే రివర్స్. మీరు ఇందాకన్నారు ఒక మాట, ఏమని నీళ్లు తాగిచ్చారు అని చెప్పని. ఎక్కడ తాగిచ్చారు, ఎవరు తాగిచ్చారు? మీరు ప్రూఫ్ చూపిస్తారా? మీరు ఎక్కడైనా చూపిస్తారా? చూపిస్తండి. మీరు మాట చెప్పడం కాదు, బ్రాహ్మడు కాళ్ళు కడిగి నీళ్లు తాగారని మీరు ఎక్కడైనా చూపించారా? చూపించండి. సార్ చూపించలేదు సార్. ఒక్కసారి నేను చెప్పే మాట మీరు అడిగారు కదా, బ్రాహ్మడు యొక్క నీళ్లు కాళ్ళు కడిగి నీళ్లు తాగిచ్చారని మీరు అన్నారు. ఇప్పుడు అవి ఎక్కడ తాగారు, ఎవరు తాగారు చూపిస్తారా? మరి ప్రూఫ్ చూపిస్తారా? ఆధారం చూపిస్తారా? చూపించండి. ఎప్పుడు చూపిస్తారు? మాట్లాడటం కాదు, ఒక మాట చెప్పేటప్పుడు దానికి ఆధారంతో సహా చూపించాలి. మనం ఏదో డిబేట్ లోకి వచ్చేసాం, మనం ఏదో మాట్లాడినా సరిపోతుంది, కుదరదండి. ఒక విషయం గుర్తుపెట్టి, ఇందాక వారు అన్నారు ఏదో గోవింద్ గారిని ఇంకోరును గుళ్ళోకి రానివ్వలేదని అడిగారు. ఒక నిమిషం. అంటే ఒకటి ఏంటంటే, ఇక్కడ దేవాలయ వ్యవస్థలో ఒకవేళ ఏ దేవుడు దేవాలయం సరే ఈ పూజారి మాత్రమే దేవుడిని ముట్టుకుంటాడు. ఇతర బ్రాహ్మణులు వచ్చినా సరే మేము శుద్ధిగా ఉన్నారా, మేము గోమూత్రం తాగినామని చెప్పినా సరే మమ్మల్ని లోపలికి వచ్చి దేవుడిని ముట్టుకోనివ్వరు. అది శాస్త్ర సంప్రదాయం, అది ఇంపాసిబుల్. అది అలాంటిది కొన్ని గుళ్ళల్లో ఆచారాల్లో అక్కడికి ఎవరిని లోపలికి అనుమతించారు. దాని విషయంలో కోవిద్ గారు కానీ ముర్ము గారు కానీ ఎక్కడికి ఎవరు కూడా అక్కడ తీసుకెళ్తారు తప్ప ఇంకోటి లేదు. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి ఒక సైంటిఫిక్ ల్యాబ్లోకి వెళ్ళాలంటే రసాయన కేంద్రంకి వెళ్ళాలంటే దానికి ఒక కోడ్ ఉంటుంది, వస్త్రాలు ధరించే కోడ్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు, అందరూ లోపలికి వెళ్ళే పర్మిషన్ ఇవ్వరు. ఎలాగైతే మీకు రసాయన కర్మాగారాల్లో కోడ్లు ఉంటాయో అటువంటి కోడ్ దేవాలయం వ్యవస్థగా ఉంటుంది. అది మేము పెట్టుకున్న కోడ్. నీ ఇంట్లో ఉన్నావు, మీ ఇంట్లోకి మేము రాము. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మీ పర్మిషన్తో రావాలి అంతే తప్ప నెక్స్ట్ ఇంట్లోకి వచ్చే అవకాశం నాకు లేదు. అది ఉండకూడదు, అది సమంజసం కాదు. ఎలాగైతే మీ ఇంట్లోకి రాకూడదు అలాగే దేవాలయ వ్యవస్థలు కానీ నా మడి ఆచరణలు కానీ నా తొడిగుడ్డ కానీ నా తడిగుడ్డ పిండుకొని కట్టుకున్నా అది నా ఆచారం. నా కొరకు ఎవరికి తప్ప నేను నీ గురించి పెట్టలేదే, నిన్ను పెట్టుకోమని చెప్పలేదే. దాని గురించి ఎందుకు మీరు అంతా గుమ్మడికాయల దొంగలాగా ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నారు? బాపురాన్ని ఎందుకు టార్గెట్ చేసుకుంటారు? మడి గురించి కూడా మీరు అందులో రాశారు. అంటే అడుగడుగునా మీరు బాడీ షేమింగ్ చేశారు, వస్త్రధారణ విమర్శించారు. కూడా ఒక్క మాట మేము ఒక మడి కట్టుకోవటం అని అంటే తెల్లవారుజాము 4 గంటలకు లేచి చన్నీళ్ళ స్నానం చేస్తామండి. చన్నీళ్ళ స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని చన్నీళ్ళ స్నానం చేసి ఒక ఆచారాన్ని వ్యవహరిస్తూ కలెక్టర్ గారి శ్రమ వేరు, కలెక్టర్ గారు పడే శ్రమ వేరు, ఆ డ్రైవర్ పడే శ్రమ వేరు.